తప్పులు అనేటువంటివి లేనే లేవండి. మనం చేసినటువంటి తప్పుల గురించి మనల్ని మనం తిట్టుకోవడం చాలా సులభం. మనలో చాలామంది వర్తమానాన్ని ప్రేమిస్తూ దేదీప్యమానమైనటువంటి భవిష్యత్తును నిర్మించుకోవడానికి బదులు గతంలో జీవిస్తారండి. కొందరు తాము అనుభవించిన ఒక వైఫల్యాన్నో ఒక తప్పునో మనసులో పెట్టుకొని స్తబ్దంగా ఉండిపోతారు. ఇది చాలా విచారకరం. జీవితాన్ని ఇలా వ్యర్థం చేసుకోవడం తగదు. ముందుగా అసలు నేను మిమ్మల్ని అందరినీ ఓ ప్రశ్న అడుగుతాను, చెప్పండి. అసలు తప్పు అనేటువంటిది ఏదైనా ఉంటుందా? ఎవరైనా సరే ఏ పనినైనా సరే పాడు చేసుకోవాలని కానీ విఫలం పొందాలని కానీ ఎవరైనా అనుకుంటారా చెప్పండి? ఎవ్వరం అనుకోం. మనం అందరం కూడా ఉదయాన్నే లేస్తాం, ఈ ప్రపంచంలోకి వెళ్తాం, మనకి తెలిసిన రంగంలో చేయగలిగినంత చేస్తాం, మన నైపుణ్యాలని ప్రదర్శిస్తాం. ఎవరైనా అంతే కదా అనుకుంటారు, బెస్ట్ చేయాలనుకుంటారు. ఈ జీవన యాత్రలో ప్రయాణిస్తూనే ఉంటాం. అంతకంటే ముఖ్యంగా తప్పు అని చెప్పబడే ప్రతి అనుభవం కూడా మన శిక్షణలో ఒక గొప్ప భాగము అంటాను నేను. మనం మరింత జాగృతిని, అవగాహనని, విలువైన అటువంటి అనుభవాన్ని నిర్మించుకోవడానికి తప్పు అనేటువంటిది కూడా ఒక గొప్ప అవకాశం అంటాను. ఈ అనుభవం వల్ల మనం మరింత మెరుగ్గా పనిచేస్తాం, ఫీల్ అవుతాం, ఎదుగుతాం. మీ జీవితంలో ఎదురైనటువంటి ప్రతి అనుభవము మంచి కానివ్వండి, కష్టమైనది కానివ్వండి, ఈ రోజున మీరు ఇలా తయారు కావడానికి దోహదం చేసినటువంటిదే. అలాంటప్పుడు దాన్ని తప్పు అని ఎలా అనుకుంటాను చెప్పండి? అందువల్ల బహుశా తప్పులు అనేటువంటివి ఏవీ లేవు. మనం వైఫల్యాలు అని పిలుస్తూ ఉంటాం కదా, అవన్నీ కూడా రంగు పూసుకున్నటువంటి అభివృద్ధికి పాఠాలే. ఎక్కువగా ఇలాంటి అనుభవాలు పొందిన వారే చివరికి గెలుస్తారేమో. మీ జీవితంలో ఎదురైనటువంటి ప్రతి అనుభవం కూడా కష్టమైనది కానివ్వండి, ఈ రోజున మీరు ఇలా తయారు కావడానికి దోహదకారి అయినటువంటిదే. అందుచేత జీవితంలో తప్పులు అనేటువంటివి లేవు. ప్రతిదీ కష్టమైనది అయి ఉండొచ్చు, బట్ ఎవ్రీ ఫెయిల్యూర్ ఈజ్ ఎ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద సక్సెస్. మరిన్ని మంచి విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివర్లో గంట కొట్టడం మర్చిపోకండి.